ఈ రోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ గురించి పూర్తి రివ్యూ మరియు వాటి ప్లాన్స్ గురించి అయితే తెలుసుకుందాం. నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు విలేజ్ వైపు 5G నెట్వర్క్ విస్తరించడం వల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ పెరగడం వల్ల ఎక్కువ మంది వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ 5G నెట్వర్క్ పైన ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకునే వాళ్ళకి కంపల్సరీ 5G నెట్వర్క్ అయితే అవైలబుల్ ఉన్న ప్రదేశంలో అయితే డేటా స్పీడ్ చాలా బాగుంటుంది. కంపల్సరీ మీ ఏరియాలో 5G నెట్వర్క్ అవైలబుల్ ఉందో లేదో ఒకసారి తెలుసుకోవాలి. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ 5G నెట్వర్క్ ద్వారా వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ అయితే అందిస్తుంది. దీనిలో ఫ్రీ వైఫై రౌటర్ ఇవ్వడంతో పాటు దీనిలో వైఫై 6 టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. దీనిలో ఫైల్స్ అప్లోడింగ్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతుంది. ఎయిర్ ఫైబర్ లో అన్లిమిటెడ్ డేటాతో పాటు మనం తీసుకున్న ప్లాన్ అనుసరించి స్పీడ్ అయితే అప్ టు 100 Mbps స్పీడ్ వరకు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మంత్ లో డేటా 100 GB దాటిన తర్వాత స్పీడ్ అయితే 2 Mbps కి అయితే తగ్గించడం జరుగుతుంది. ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ లో 4K సెటప్ బాక్స్ తో పాటు 350 ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకి 20+ OTT ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఇంకా అడిషనల్ గా ఏమైనా ఛానల్స్ కావాలనుకుంటే అడిషనల్ గా అమౌంట్ పే చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ని తీసుకున్నట్లయితే ఫ్రీ వైఫై రౌటర్ తో పాటు మీకు ఫ్రీ ఇన్స్టలేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీలో ఎవరైనా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ ని ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే షేర్ చేయడం జరిగింది. ఒక్కసారి చెక్ చేసి చూడండి. నేనైతే 2 months బ్యాక్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ని 2500 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 699 ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది. దీనిలో 40 Mbps స్పీడ్ తో పాటు అన్లిమిటెడ్ డేటాని ఇస్తూ 4K ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో 350 ఛానల్స్ తో పాటు 22 OTT ఛానల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఫ్రీ వైఫై రౌటర్ ని ఇస్తూ ఫ్రీ ఇన్స్టలేషన్ అయితే చేయడం జరిగింది. 5G సిగ్నల్స్ ఉండటం వల్ల ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నాకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా నచ్చింది. ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ లో నేను తీసుకునే 699 ప్లాన్ కాకుండా ఇంకా అడిషనల్ గా ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవేంటో ఒక్కసారి చూద్దాం. మనకి ఓన్లీ వైఫై డేటా కావాలనుకుంటే 799 ప్లాన్ అయితే ఒకటి ఉంది. దీనిలో వైఫై స్పీడ్ వచ్చేసరికి మనకి 100 Mbps స్పీడ్ తో రావడం జరుగుతుంది. దీనిలో ఛానల్స్ గానీ OTT ఛానల్స్ అయితే రావడం లేదు. అదేవిధంగా 899 ప్లాన్ లో అయితే వైఫై స్పీడ్ 100 Mbps స్పీడ్ తో పాటు 350 ఛానల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా OTT ఛానల్స్ కూడా రావడం జరుగుతుంది. ఫైనల్ గా మీ ఏరియాలో 5G సిగ్నల్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనుకుంటే ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవడం చాలా బెటర్. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లో ఏ ఆఫర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారో ఆ పూర్తి ఇన్ఫర్మేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. మీకు యూజ్ఫుల్ అనిపించే ఆఫర్స్ ఏవైనా మీకు క్రెడిట్ కార్డ్ లో ఉంటే ఈ కింద లింక్స్ లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.